దైవాన్ని మర్చిపోయిన ఒక భక్తుడు అనుకోకుండా పరమాచార్య స్వామి వారి దర్శనార్థం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భక్తుడికి వారి ఇంటి దైవాన్ని గుర్తు చేశారు స్వామివారు. ఇది రియల్గా జరిగినటువంటి స్టోరీ. చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. నమో వెంకటేశాయ. మన ఇంటి దైవాన్ని మర్చిపోతే ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు స్వామివారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్దాం. ఒక భక్తుడు కాంచీ మఠంలోనికి ప్రవేశిస్తూ తూలుతూ పడుతూ కింద పడిపోయాడు. అతని అవస్థ చూడలేక అక్కడ ఉన్నవారు పట్టుకున్నారు. అయినను అతను రక్తం కక్కుకున్నాడు. అక్కడ ఉన్న వారందరూ భయపడిపోయారు. అక్కడ జరిగే అలజడి పరమాచార్య స్వామి వారు విన్నారు. వారు ఒక పరిచారకుని వెనుక చూసి అక్కడ ఎందుకు అంత అలజడి అని అడిగారు. మఠం మేనేజరు స్వామివారితో అక్కడ ఒక భక్తుడు రక్తం కక్కుకున్నారు అని చెప్పాడు. మహాస్వామి వారు మేనేజర్తో అతనిది ఏ ఊరు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు అని కనుక్కోమని చెప్పారు. ఆ భక్తుడు తిరుచి దగ్గరలోనున్నటువంటి ఒక చిన్న పల్లెటూరు నుండి వచ్చాడు. చిదంబరంలోని నటరాజస్వామి వారిని దర్శించుకొని కాంచీపురానికి వచ్చాడు. కాంచీపురానికి వచ్చినాడు అని చెప్పాను. మహాస్వామి వారు ఆయనను మంచి డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళి చూపించండి అని చెప్పాను. అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్తే అక్కడ రక్తం కక్కుకున్నాడు ఇతను అని చెప్పగా వెంటనే డాక్టర్ గారు హెమోరేజ్ అని చెప్పినారు. ఈ విషయాన్ని వెంటనే మహాస్వామి వారికి చెప్పినారు. ఇది హెమోరేజ్ కాదు, మీ నాన్నమ్మ గారు ఉండింటే నీకు వేడి చేయడం వల్ల ఇలా జరిగింది అని చెప్తారు. మరికొందరైతే దృష్టి దోషం వల్ల జరిగింది అని చెప్తారు. నాకు తెలిసి ఈ పెద్ద మనిషి వారి ఇంటి దైవమైనటువంటి తిరుచుర్ మధురకాళి అమ్మన్ ఇప్పుడు వీరికి కానీ వీరి ఇంట్లో వారికి కానీ గుర్తులేదు. గుర్తు లేనందువలన అమ్మవారిని వీరు భక్తిగా కొలవడం లేదు అని మహాస్వామి వారు చెబుతారు. కాంచీ కాళీమాతకు పూజ చేసి ఇతనికి ప్రసాదం ఇవ్వండి. ఇతను చిదంబరంలో తిల్లై కాళీ అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చారు. అది తప్పు కదా. అంతేకాదు, కాళీమాత వారి ఇంటి ఆరాధ్య దైవం. అటువంటప్పుడు కాళీదేవిని భక్తితో కొలవాలి కదా. అతడి ఆరోగ్యం బాగుపడిన వెంటనే చిదంబరం వెళ్ళి తిల్లై కాళీ అమ్మవారిని దర్శించుకోవాలి. వైద్యులు చెప్పినట్లుగా ఇతడు అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడు. అందుకే రక్తం కక్కుకున్నాడు. కావున అతని తినే ఆహారంలో సాధ్యమైనంత వరకు ఉప్పును తగ్గించండి. ఇలా మహాస్వామి వారు అతడి గురించి చాలా సూచనలు పరిచారకులకు చెప్పారు. కాంచీపురం కాళీమాత అమ్మవారి దేవస్థానం నుండి కుంకుమను తెచ్చి ఆ పెద్ద మనిషి నుదుటిపైన పెట్టారు. అతనిని శ్రీమఠంలోని హాల్లో పడుకోబెట్టి పరమాచార్య స్వామివారు చెప్పినట్లుగా తరచూ అతనికి చల్లటి నీటిని కొంచెం కొంచెం త్రాగటానికి ఇస్తున్నారు. రాత్రి అంతా అతను హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం లేచి మామూలుగానే మాట్లాడాడు. రాత్రి విశ్రాంతి వల్ల అతను కొంచెం సంతోషంగా కనబడ్డాడు. అయినా మహాస్వామి వారి వద్దకు వెళ్ళి ప్రసాదం తీసుకొని మఠం మేనేజరుకు ధన్యవాదాలు తెలుపుకొని వెళ్ళిపోయాడు. అతను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి అనారోగ్య సమస్య లేదు అని మఠం మేనేజర్ గారికి ఉత్తరం రాశాడు. నేను ఇంకా ఎప్పుడూ మా ఇంటి దైవాన్ని మరచిపోను అని ఆ మేనేజర్ గారికి ఉత్తరంలో తెలిపారు. మన ఇంటి దైవం మన తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ తాతల నుంచి వస్తున్న దైవం. మన వంశాన్ని మన పిల్లలని క్రమబద్ధీకరంలో సంరక్షించుకుంటూ వస్తున్నటువంటి దైవం. అలాంటప్పుడు మన ఇంటి దైవాన్ని కొలవడం మానుకొని కొత్త దేవుళ్ళను కొలవడం ఎందుకు? అందుకే కదా అంటారు పెద్దలు, ఇంటి దేవుణ్ణి మరవకూడదు, కొత్త దేవుళ్ళను తెచ్చుకోకూడదు అని. అపార కరుణా సింధుం జ్ఞానానందం శాంతరూపిణం